నమస్కారం. ఈ విశ్లేషణలో చిన్న సమూహాలు దైవిక శక్తిని ఎలా ఆకర్షిస్తాయో ఆ అద్భుతమైన మార్పేంటో మనమిప్పుడు చూద్దాం. సాధారణంగా మనం భారీ జనసమూహాల వైపే చూస్తాం, అవునా? కాని కేవలం ఇద్దరు ముగ్గురు ఐక్యంగా ఉండే అసమాన శక్తి అద్భుతం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుతారో నేను అక్కడ ఉంటాను. భూమిపై పరలోక అధికారాన్ని స్థాపించడానికి ఇదే అసలైన పునాది. ఆలోచించండి, ఒక మామూలు ప్రదేశం ఏకంగా పరలోకపు రాయబార కార్యాలయంగా మారిపోతుందనమాట. అంటే అక్కడ దైవిక చట్టాలే పనిచేస్తాయనమాట. దీనికి పెద్ద పెద్ద భవనాలు అక్కర్లేదు. మన వంటగది టేబుల్ దగ్గరో కారులోనో కూడా ఈ దైవిక కార్యాలయం ఏర్పడవచ్చు. మనం ఏకీభవించిన ఆ క్షణంలో లోక నియమాలు మాయమైపోతాయి. కేవలం క్రీస్తు ప్రేమ, ఆయన అధికారం మాత్రమే అక్కడ రాజ్యమేల్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని నుండి మనమేమాశిస్తాం? ఇక్కడే మనకు చిన్న అపోహ ఉంది. అదేంటంటే, సమస్యను వెంటనే తీర్చే శక్తిని మనం ఆశిస్తాం. కాని దేవుడిచ్చే మొట్టమొదటి బహుమానమేంటో తెలుసా? ఆయన దైవిక సన్నిధి. ఆ సన్నిధి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వాదనలు తగ్గిపోయి పరిష్కారం రాకముందే మన మనసుల్లో ప్రశాంతత, శాంతి నిండిపోతాయి. ఇప్పుడు మూడో అంశం చూద్దాం. చిన్న సమూహాలు వ్యక్తిగత కోరికలతో కాకుండా ఆధ్యాత్మిక వివేచనతో అధికారిక చర్యలు ఎలా తీసుకుంటాయంటే, దీనికో క్రమం ఉంది. ముందు దేవుని కన్నులతో చూడాలి, అపనమ్మకాన్ని బంధించాలి. ఆ తర్వాత ప్రేమ, క్షమాపణను ఆ పరిస్థితిలోకి విడిపించాలి. అసలు ఆయన నామంలో అనడం ఏదో మంత్రం కాదు. అది మన ఇష్టాన్ని పక్కన పెట్టి ఆయనకు పూర్తిగా లొంగిపోవడాన్ని సూచిస్తుంది. ఒక రాయబారి కేవలం రాజు వర్తమానాన్నే చెబుతాడు కదా, అలాగే మనం దేవునితో నిజంగా ఏకీభవించాలంటే మన అధికారాన్ని ఆయనకు వదిలేయాలి. ప్రభువా, మా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరాలి. విరిగిన సంబంధాలను అతికించడానికి ఇలాంటి సంపూర్ణ లొంగుబాటు చాలా అవసరం. లోకమెప్పుడూ సంఖ్యలను చూస్తుంది, కాని దేవుడు మాత్రం మన మధ్య ఉన్న స్వచ్ఛమైన ఏకీభావాన్ని మాత్రమే చూస్తాడు. నిజం చెప్పాలంటే క్రీస్తు ప్రేమతో ఏకమైన ఇద్దరు వ్యక్తులు చాలు ఈ లోకాన్ని మార్చే ఒక అజేయమైన సైన్యంగా మారడానికి. అయితే శాంతి కార్యాలయాలుగా మారడానికి మన రోజువారీ జీవితంలో ఇంకెన్ని సాధారణ ప్రదేశాలు వేచి ఉన్నాయో కదా. ఆలోచించండి.